ఎవరికన్నా ఇలా పేదోళ్ళకు అదే వచ్చిన వాళ్ళకే ఇల్లు వచ్చినాయి, ఉన్నోళ్ళకే ఇల్లు వచ్చినాయి తప్పితే కొత్తగా రాలే. అది బీఆర్ఎస్ కట్టినప్పుడు అట్లే అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు అంటే కూడా వాళ్ళ ఇంకా తిరిగేటోళ్ళకే ఇల్లు ఇచ్చుడు తప్పితే నిజంగా పేదోళ్లకు ఊర్లో వెతికి ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగేదో ఓటేసుడు, ఎట్టికి ఓటేసుడు, వాళ్ళని సీఎం చేసుడు, వీళ్ళని అధికారంలోకి తెచ్చుడు కాదు కదా. ఎవరన్నా అధికారంలోకి వస్తే మన బతుకు మారాలి, దానికోసం ఆలోచన చేసుకోవాలి. ఎట్లా మారుతుంది మన బతుకు అన్న విషయం ఆలోచన చేసుకోవాలి. నేను మహిళగా ఒక ఆడబిడ్డగా మా ఆడవాళ్ళ కష్టం ఏందో తెలిసి నాకు, నేను వస్తుంటే తోగంటే మా సిరిసిల్ల ఆడబిడ్డలు చెప్తున్నారు నాకు, అక్క వేరే మొగోళ్ళు వస్తే మేము మాట్లాడడం, కానీ నువ్వు వచ్చినావు మిమ్మల్ని అడుగుతున్నాం, సత్తాతో అడుగుతున్నాం అక్క, మాకు ఇల్లు లేదు, పేద పరిస్థితి ఉన్నది, ఏం చేస్తావు చెప్పు మాకు అని తోవంట వస్తుండల్లా ఆడపిల్లలు వచ్చి అడుగుతా ఉన్నారు, ఆడబిడ్డలు వచ్చి అడుగుతా ఉన్నారు. సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే మా ఆడవాళ్ళకి ఇన్ని రోజులకి మాకు ఒక హక్కు ఉన్నది, అడగొచ్చు, మాకు ఒక పార్టీ ఉన్నది, మా పార్టీ మా ఆడబిడ్డ పార్టీ అని మీరు సత్తా వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు. అదే వేరే వాళ్ళు వస్తే, మగవాళ్ళు వస్తే, ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా పోలేస్తారా? మీరు పోయి మాట్లాడగలుగుతారా? అడిగే పరిస్థితి ఉంటుందా? నువ్వు కూడా నూపితే ఎక్కడో పోయి పడతారు ఆడవాళ్ళు. నేనేమో ఆడవాళ్ళు ఎక్కడున్నా దగ్గర తీసుకొని మాట్లాడుతూ ఉంటా, ఎందుకంటే నిజమైన కష్టం నాకు తెలుసు. ఇవాళ సంపాదించినా సంపాదించకపోయినా ఇంట్లో ఉండి కష్టపడేది, ఇంట్లో ఉండి ఇబ్బంది పడేది ఆడవాళ్ళు. మగవాళ్ళు తాగిపోయినా కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేది మనం. మరి అటువంటి సందర్భంలో ఇవాళ మనకు ఒక పార్టీ ఉండాల్సిందే, మన గురించి ఆలోచించే పార్టీ ఉండాలి. అందుకే ఈ పార్టీ పెట్టినామక్క, తెలంగాణ రక్షణ సేన. ఈ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. ఈ పార్టీ జెండా, ఈ పసుపు జెండా మన ఆడవాళ్లకు అతి పవిత్రమైనటువంటి జెండా, అతి పవిత్రమైన రంగు ఈ పసుపు రంగు. అందుకోసమనే పసుపు రంగు జెండా పెట్టుకున్నాం. మరి పసుపు రంగులో ఇగో తెలంగాణ అంతా కూడా నీలం రంగులో ఉంటది. నీలం రంగు అంటే ఏంటంటే కష్టపడేటోళ్ళది, పేద సాధలది, మధ్యతరగతి వాళ్ళది, పేద వాళ్ళది, శ్రామికులది, బీడీ కార్మికులది. ఈ రంగు బ్లూ కలర్ అంటే ఎస్సీ ఎస్టీలది, ముస్లింస్, బీసీలది. మరి అందుకోసమే తెలంగాణ రంగు అట్లా పెట్టుకున్నాం. ఇక మీకు తెలిసి ఈ పసుపచ్చ అంటే మా రైతన్నల రంగు, మా పర్యావరణం రంగు, మన అడవుల రంగు. అందుకోసమని ఈ జెండా ఇట్లా పెట్టుకున్నాం. ఎందుకంటే ఏది పెట్టినా ఉట్టిగా పెట్టద్దు. మనం ఆడవాళ్ళం ఏ పని కూడా ఉట్టిగా చేయం. మీకు తెలుసు, బాగా ఇబ్బంది అయితేనో, బాగా ఆవేదన కలిగితేనో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్నామంటే వెనక్కి రాము. ఇలా నేను ఒకటే పంతం పట్టుకొని బయటకు వచ్చినాక మా రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవారికి కూడా చదువు అనేటటువంటి దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కావద్దు. ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్కి పోయినా మా ఆడవాళ్ళు ధైర్యంగా పోయి పిల్లల్ని చేర్పుకునే పరిస్థితి ఉండాలి. రెండవది, హాస్పిటల్కి పోతే ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా మీ జేబులోకి వెళ్ళి ఖర్చు కావద్దు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత పెద్ద వైద్యమైనా కూడా చేసుకునే పరిస్థితి ఉండాలి. అందుకే ఆలోచన చేసి 5 పథకాలు పెట్టుకున్నాం. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం. ఇక నెక్స్ట్ మనకేం రంది ఉంటుంది అక్క, మన ఆడవాళ్ళకి మా పిల్లల్ని చదివించినాం, ఇంటర్మీడియట్ చేయించినాం, డిగ్రీ చేయించినాం. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? పడ్డాయా? వచ్చినాయా ఉద్యోగాలు? బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలే గ్రూప్ 1కి. అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నటువంటి ఇన్ని రోజులలో సంవత్సరానికి 2 లక్షల జాబ్లు వేస్తామంటే ఎక్కడ కూడా జాబ్లు వేసిన పరిస్థితి లేదు. అందుకే నేను ఒక ఆలోచన చేసిన, ఇవాళ ఎట్లయితే ఊర్లలో మన ఆడబిడ్డలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో అట్లా యువతీ యువకులకు మంచిగా గ్రూప్స్ పెడదాం. పెట్టి వాళ్లకు 2 లక్షల నుంచి 20 కోట్ల దాకా వాళ్ళు ఏం బిజినెస్ చేసుకుంటామన్నా, ఏం చేస్తామన్నా వాళ్ళ చేతిలో 2 రూపాయలు రావాలి. అట్లా వస్తేనే వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఇది కూడా నేను ఉట్టిగా పెట్టలేక నేను మాట్లాడుతూ ఆలోచన చేస్తా. బాగా మగపిల్లలు, ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలతో మాట్లాడినా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అక్క మాకు 18 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళు వచ్చినాయి, ఉద్యోగం వస్తలేదు, చదువుకున్నా, ఇంట్లో పైసలు తీసుకోవాలంటే బాధ అవుతుంది. మా తల్లి గ్రూప్లో పైసలు తీసుకొని ఎత్తుకొని వచ్చి నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే బండి కొనుక్కుంటున్నా. ఎత్తుకొని అక్క గ్రూప్లోకి వెళ్ళి 3 లక్షల రూపాయలు మా అమ్మ ఇస్తే ఆటో కొనుక్కొని నడుపుకుంటున్నాక ఇజ్జత్ అనిపిస్తుంది. పెద్ద చేతికి వచ్చినటువంటి కొడుకులు మళ్ళీ అమ్మని డబ్బులు అడుక్కోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది అక్క అని ఎంతో మంది ఆడపిల్లలు, మగపిల్లలు చెప్పిన తర్వాతనే నేను ఈ పథకం ఆలోచన చేసిన. ఎట్లా అయితే వాళ్ళ ఆడవాళ్ళ గ్రూపులు పెడుతున్నామో రేపటి నాడు మన యువత కోసం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకి డైరెక్ట్గా లోన్లు ఇస్తాం. ఇదన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అత్యంత ముఖ్యమైన విషయం, మన రైతన్నలు ఉన్నారు. వారికి ఇవాళ సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లా. అందరం కూడా కష్టం చేసుకొని బతికేటోళ్ళం. రైతన్నలు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేసుకోవాలి. మీరు పని నుండి ఎంఆర్ఓ ఆఫీస్ పోతారు, పని నుండి కలెక్టర్ ఆఫీస్ పోతారు,
ఎవరన్నా మనం దేక్తారా? ఎవరన్నా కాంతారా? ఎవరన్నా పిలిచి నీకు ఏమైనా ఏం పని ఉందా